భారతీయ సాహితీ ఆకాశంలో ధృవతార, నోబెల్ బహుమతి గ్రహీత విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి మే 7 ప్రతి సంవత్సరం సాహిత్యాభిమానులకు, భారతీయులకు ఒక పండుగ వంటిది. 1861 మే 7న కలకత్తాలో జన్మించిన ఆయన కేవలం కవి మాత్రమే కాదు, నవల రచయిత, నాటకకర్త, చిత్రకారుడు, సంగీత దర్శకుడు, విద్యావేత్త, సంఘ సంస్కర్త. రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా కథనం. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ 1861 మే 7న కలకత్తాలో జన్మించిన ఆయన కేవలం కవి మాత్రమే కాదు, నవల రచయిత, నాటకకర్త, చిత్రకారుడు, సంగీత దర్శకుడు, విద్యావేత్త, సంఘ సంస్కర్త. ఈ రోజున శాంతినికేతన్తో పాటు దేశవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలల్లో ఆయన రాసిన రవీంద్ర సంగీతం, పాటలు, కవితా పఠనాలు, నాటకాలతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. గురుదేవుని సాహిత్యం, కళ, దేశభక్తి, మానవతావాద విలువలను నేటి తరానికి గుర్తు చేసుకోవడానికి ఈరోజు వేదికవుతుంది. 1913లో ఆయన ప్రసిద్ధ రచన గీతాంజలికి సాహిత్యంలో నోబెల్ బహుమతి లభించింది. ఈ ప్రతిష్టాత్మక అవార్డును గెలుచుకున్న మొదటి ఆసియావాసి ఆయనే. భారతదేశ జాతీయ గీతం జనగణమనతో పాటు బంగ్లాదేశ్ జాతీయ గీతం అమర్ సోనార్ బంగ్లాను కూడా ఆయనే రచించారు. సాంప్రదాయ విద్యకు భిన్నంగా ప్రకృతి ఒడిలో విద్యను అభ్యసించడానికి శాంతినికేతన్ను, తదనంతరం విశ్వభారతి విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. ఠాగూర్ కవిత్వం, రచనలు మనుషుల భావోద్వేగాలను, సామాజిక అంశాలను లోతుగా ప్రతిబింబిస్తాయి. స్వేచ్ఛ, మానవతావాదం మరియు ప్రకృతి ప్రేమాభిమానాలపై ఆయన చేసిన రచనలు నేటికి ప్రజలను ప్రభావితం చేస్తూనే ఉన్నాయి. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా ఆ మహనీయుని జ్ఞానానికి, సాహితీ సేవలకు వినమ్ర నివాళులు అర్పిద్దాం.